అన్నలకు సపోర్ట్ చేసేటోళ్ళ మీద, అన్నల గురించి గొప్పగా రాసేటోళ్ళ మీద, అన్నల కాసరయ్యేటోళ్ళ మీద నజరేసిండట పోలీసులు. గట్లనే ఏమన్నా లింక్ ఉన్నట్టు తేలితే కేసులు కట్టి పట్టుకపోతారట కూడా. మునుం పెట్టి ఎన్కౌంటర్లు సరెండర్లు అవుతున్నాయి. అలా సోషల్ మీడియాలో ఎవలేం రాస్తుంది సుతా చూస్తున్నట్టబ్బా. ఇవాళ 7 అన్నలు ఎన్కౌంటర్ అయ్యిండ్రు. ఆంధ్ర అల్లూరు జిల్లా మన్యంలా మబ్బులు 5ంటికి కాల్పులు జరిగినాయట. నిన్న హిడ్మాన్ ఎన్కౌంటర్ చేసినాక కొందరు పరారైతే వాళ్ళని దేవులాడుతుంటే ఇళ్ళకు పడ్డారట పోలీసులకు. 7 ఇట్లా జోగారావు అలియాస్ టేక్ శంకర్ ఉన్నాడు. తుపాకులు తయారు చేసుట్లా తోపట. ఛత్తీస్గఢ్ అడవులను జల్లడ పడుతుండే వరకు అటుకెళ్ళి ఆంధ్రాకు వస్తురాట. విజయవాడ, కాకినాడ, ఏలూరు 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసిండ్రు. ఇక్కడ షెల్టర్ జోన్ గా తీసుకొని దెన్ ఇమిడియట్లీ ఒక్కసారి వెపన్స్ తెప్పించిన తర్వాత అడవిలో పోయి అండ్ దే వాంటెడ్ టు కంటిన్యూ ద మూవ్మెంట్. అయితే దేవుజీ మతలబ్ ఏది తెలుస్తలేదు. అరెస్ట్ చేసిరని కొందరు, ఎన్కౌంటర్ అయిందని కొందరు, మస్కా కొట్టి మాయమైందని కొందరు ఏవేవో ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఎందుకంటే నిన్న అరెస్ట్ అయిన దాంట్లో ఆయన సెక్యూరిటీ టీం కూడా ఉన్నది. మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి దేవుజీ. ఇప్పుడు అసలు పేరు తిప్పిరి తిరుపతి, మన జగిత్యాల జిల్లా కోరుట్ల. వెనకట అడవి బాట పట్టి సెంట్రల్ కమిటీలో పనిచేసి మొన్న నంబాల కేశవరావు ఎన్కౌంటర్ అయినాక నక్సలైట్లకు దళపత అయ్యిండు. ఒక గల్ల దొరికితే ఏం చేయొద్దు, కోర్టుకు తీసుకురావాలని కోరుతున్నారు దేవుజీ తమ్మిని ఇంటి వాళ్ళు. ఒకవేళ పోలీస్ ఆధీనంలో మా పెద్దనాన్న గారు ఉంటే కోర్టులో హాజరుపరచాలని వాళ్ళ కుటుంబ సభ్యులను మేము కోరుకుంటున్నాము. ఒకవేళ ఆయన సేఫ్ జోన్లో ఎక్కడైనా ఉంటే ఫ్యామిలీకి ఎలాగైనా చిన్న ఇంటిమేషన్ ఇచ్చినా కానీ మేము వచ్చి మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకొచ్చుకుంటాం పెద్దనాన్న. అయితే హిడ్మా కూడా లొంగిపోతానికి తొవ్వ దౌలాడుతుండగానే ఎన్కౌంటర్ అయిందనే ప్రచారం నడుస్తోంది. గందుకే మల్లోజుల వేణుగోపాలరావు ఒక సందేశం పంపిండు, సరెండర్ కావాలంటే నాకు ఫోన్ చేయరి, అంతా నేను చూసుకుంటా అని. देश बदल गया है, परिस्थितियाँ बदल रहा है, इसलिए हम लड़ने के बजाय हथियार छोड़कर जनता के बीच में आना है. పరిస్థితి మారింది, కొట్లాడింది సాలు, అడవిలోకెళ్ళి బయటికి రని కోరుతున్నాడు మొన్న తుపాకులతోటి లొంగిపోయిన సారు. ఈడ పరిస్థితులు మంచిగా లేవని అప్పట్లో ఇటుకెళ్లి ఛత్తీస్గఢ్ అడవులకు పోయిండ్రు. ఆడ అడవులను జవాన్లు రౌండ్ అప్ చేసే వరకు ఎటు మెస్లా రాక మళ్ళా ఆంధ్రాకు వస్తుంటే ఈడ ఎన్కౌంటర్లు, అరెస్టులు కాబట్టి ఈ రువ్వడి చూస్తుంటే సెంటర్ వాళ్ళు పెట్టిన డెడ్ లైన్ కంటే ముందే ఆపరేషన్ కాగా ఓడిపించేటట్టున్నారు పో.